హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్. మీరు కనుక మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ఈరోజు అయితే మనం మా బెంగళూరు ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ రివ్యూ చేయబోతున్నాం. చాలా మ్యాచ్ అయితే చాలా పోటాపోటీగా చాలా ఇంట్రెస్ట్గా మంచిగా జరిగింది. దీని గురించి మనమైతే ఇప్పుడు రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టాస్ అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఫస్ట్ పీబీకేఎస్ బ్యాటింగ్ జరిగింది. పీబీకేఎస్ బ్యాటింగ్ ఓపెనర్స్ అయితే చాలా మంచి నాక్ ఆడారు. ఫస్ట్ 4 ఓవర్స్లో 44 రన్స్ కొట్టారు. పవర్ ప్లే అయిపోయేసరికి అయితే 61 రన్స్ కొట్టి 1 వికెట్ లాస్ అయ్యారు. కాకపోతే పీబీకేఎస్ స్పిన్నర్స్ అయితే ఆర్సీబీ స్పిన్నర్స్ అయితే ఆర్సీబీని మంచిగా మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చారు, మంచి బౌలింగ్ వేశారు. లాస్ట్ 4 ఓవర్స్ అయితే ఆర్సీబీ బౌలర్స్ అయితే యార్కర్స్ మీద యార్కర్స్ వేసి పీబీకేఎస్ని చాలా తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. చాలా మంచి బౌలింగ్ వేశారు వాళ్ళైతే. మెయిన్ స్పిన్నర్స్ అయితే సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా ఇద్దరు 2 వికెట్స్ తీసి అయితే ఆర్సీబీని అయితే గేమ్లోకి మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకొని వచ్చారు. గాయస్ తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ చేజింగ్ తీసుకొచ్చింది. కాకపోతే ఆర్సీబీకి ఫస్ట్ మెయిన్ వికెట్ ఫిల్ సాల్ట్ అయితే ఫస్ట్ అవుట్ అయిపోయి మంచి బ్రేక్ త్రూ వచ్చింది పీబీకేఎస్కి. కాకపోతే ఈ బ్రేక్ త్రూని అయితే వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. తర్వాత ఆర్సీబీ నుంచి అయితే దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ అయితే 100 రన్స్ పార్ట్నర్షిప్ చేసి చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. పడిక్కల్ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 61 రన్స్ కొట్టాడు 43 బాల్స్లో. అలాగే విరాట్ కోహ్లీ అయితే ఎప్పటిలాగానే చేజ్ మాస్టర్, 53 బాల్స్లోనే 73 రన్స్ కొట్టి ఆర్సీబీకి మ్యాచ్ గెలిపించడంలో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించాడు. అందుకే అంటారు విరాట్ కోహ్లీని చేజ్ మాస్టర్ అని. చాలా సింగిల్స్ తీస్తూ అవసరమైనప్పుడు ఫోర్స్ బౌండరీస్ కొట్టుకుంటూ చాలా ఈజీగా గెలిపించాడు. తర్వాత 2 వికెట్స్ పడ్డా కూడా తర్వాత లాస్ట్కు జీతేష్ శర్మ వచ్చి ఒక 6 కొట్టి మ్యాచ్ని అయితే ఆర్సీబీని అయితే గెలిపించాడు. మెయిన్ మ్యాచ్ గెలవడం అంటే బౌలర్స్ అయితే మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి ఆర్సీబీ బౌలర్స్కి. లాస్ట్ 4 ఓవర్స్ చాలా మంచి బౌలింగ్ వేశారు. అలాగే దేవదత్ పడిక్కల్ కూడా వచ్చే వికెట్ పడగానే వచ్చినా కూడా ఎక్కడ ఇన్నింగ్స్ స్లో కాకుండా 4s 6ers కొట్టుకుంటే ఇన్నింగ్స్ని ఎక్కడ స్లో చేయకుండా మంచిగా ఆడారు. ఆర్సీబీ అయితే ఈ విన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకైతే. ఆర్సీబీ బౌలర్స్ బ్యాటింగే కాదు, వాళ్ళ బౌలర్స్ కూడా చాలా బాగా వేశారు చెప్పాలి. ఫస్ట్ 6 పవర్ ప్లే 60 రన్స్ ఇచ్చినా కూడా తర్వాత అయితే వాళ్ళు గేమ్లోకి తిరిగి రిటర్న్ వచ్చారు. మెయిన్ అయితే కృణాల్ పాండ్యా అయితే ఫస్ట్ 2 ఓవర్స్లో 2 వికెట్స్, ఇద్దరు ఓపెనర్స్ వికెట్స్ కృణాల్ పాండ్యానే తీశాడు. తర్వాత సుయాష్ శర్మ కూడా మంచి బౌలింగ్ వేశాడు, 2 వికెట్స్ తీశారు అతను కూడా. అలాగే వాళ్ళ ఫీల్డింగ్ కూడా మనమేం తక్కువ అంచనా వేయలేము. మెయిన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ఏజ్లో కూడా 36 ఏజ్లో కూడా చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా ఒక రన్అట్ చేశారు. విరాట్ కోహ్లీ అనే కాదు, ఆర్సీబీలో ప్రతి ఒక్క ఫీల్డరు మంచి ఫీల్డింగ్ చేశారు. సింగిల్స్ని ఆపడము, బౌండరీ దగ్గర మంచి క్యాచెస్ పట్టడం కానీ చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. వీళ్ళ ఫీల్డింగ్ అయితే తప్పకుండా మెచ్చుకోవాల్సిందే ఆర్సీబీ ఫీల్డింగ్స్. మెయిన్ ఈ సీజన్లో అయితే ఆర్సీబీ ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ చాలా నెంబర్ 1 అనుకోవాలి. చాలా మంచిగా ఆడుతున్నారు. ఈ మ్యాచ్ గెలవడంలో ఫీల్డింగ్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పుకోవాలి మనము. ఈ మ్యాచ్ గెలవడం ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళు 5th పొజిషన్లో ఉన్న వాళ్ళు 3rd పొజిషన్కి వెళ్ళారు. ఆ పీబీకేఎస్ ఈ మ్యాచ్ ఓడిపోవడం వల్ల 3rd పొజిషన్ నుంచి 5th పొజిషన్కి డౌన్ అయిపోయింది. ఆర్సీబీకి అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి ఈ విన్. మెల్లమెల్లగా వాళ్ళు ప్లే ఆఫ్స్కి అయితే చాలా దగ్గర అవుతున్నారు అనుకోవాలి. పీబీకేఎస్ కూడా అయ్యిందేం లేదు, ఇంకా వాళ్ళకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఈ విన్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విరాట్ కోహ్లీ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు ఈ సీజన్లో. ఈరోజు కొట్టిన హాఫ్ సెంచరీతో 4వ హాఫ్ సెంచరీ. అలాగే పడిక్కల్ కూడా మంచి టచ్లో ఉన్నాడు. ఈ సీజన్లో అయితే ఆర్సీబీకి మంచి కప్పు గెలిచే ఛాన్సెస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి.
మెయిన్ వాళ్ళ అన్ని ఆస్పెక్ట్స్లో అయితే వాళ్ళు చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ సీజన్లో వాళ్ళ కప్పు గెలుస్తుందని మనం అందరం ఆశిద్దాం ఫ్రెండ్స్. ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్. మీరైతే ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేనైతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి కానీ ఆర్సీబీ బౌలింగ్ ఫీల్డింగ్ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్ చేసుకుంటే ఏంటంటే మీకు మేము చేసే ఫ్యూచర్ వీడియోస్లో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఎప్పటిసారి చూస్తున్న వాళ్ళైతే మిగతా వీడియోస్ కూడా చూసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకోండి. అలాగే మా ఛానల్కి ఏమైనా సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం సూపర్ చాట్ ఆర్ సూపర్ థ్యాంక్ ద్వారా మెసేజ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ visit again my channel. Please subscribe my channel, like this video. Thank you friends for watching.